అని నేను అనుకుంటున్నాను. మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూస్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు. మే 30 అప్పటికే భైరవం అనౌన్స్ అయింది. జూన్ 5 కమల్ హాసన్ గారి సినిమా అనౌన్స్ అయింది. జూన్ 12 కళ్యాణ్ గారి సినిమా ఉంది. జూన్ 20 కుబేరా ఉంది. సో ఈ నెలంతా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి. అలాగే జూలై 4th మేము ముందు తమ్ముడు అనుకున్నాం, మన కింగ్డమ్ అనౌన్స్ చేశారు. దానికి మేము ఇంకా జూలైలో ఇంకో డేట్ చూస్తున్నాం. ఇలా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కంటిన్యూగా సినిమాల ఫ్లో ఉంది. ఈ టైంలో ఇండస్ట్రీని ఎలా మనం కాపాడుకోవాలి ఉన్న సినారియోలో ఏప్రిల్, మే అనేది ఈజ్ ఎ మెయిన్ సీజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ. టోటల్ మనందరికీ తెలుసు ఏప్రిల్, మే టోటల్ థియేటర్లు మూతపడ్డాయి. మేబీ సినిమాలు సరైన సినిమాల్ని మనం ఆడియన్స్కి ఇవ్వక, ఐపీఎల్ వల్ల ఏ కారణం చేతైనా ఏప్రిల్, మే అనే కీ సీజన్ సినిమా ఇండస్ట్రీకి కీ సీజన్ సినిమాలు లేక మూతపడుతూ ఉన్నాయి థియేటర్లు. ఇవన్నిటికీ పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, అసలు లోపల ఏముంది, బయటికి వచ్చింది ఏంటి? మన శాస్త్రం ఉంది. చిన్నప్పుడు సార్ నేను పాము చూశాను ఒక ఆయన అంటాడు, పక్క ఆయన వెళ్ళి అరే ఆడికి పాము కాదు పడిగిప్పిందట అంటాడు. ఇంకొక ఆయన మూడో మనిషి దగ్గరికి వెళ్ళి పడిగిప్పడం మీద బాబు కాటేయడానికి కూడా వచ్చిందట అంటాడు. యాక్చువల్ మొదట ఆయన చూసింది పామునే, పడగైంది, పడగకెళ్ళి కాటు.